పేరు మీ పేరు? मेरा नाम सैयद मोहम्मद हनीफ। ఈ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఎట్లా ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇది జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ కి మాకు కాంగ్రెస్ 100% గెలుస్తుంది, ఓపిక కూడా ఉంది, గెలిపిస్తాం కూడా. ఎట్లా అంటారు మీరు? అంటే నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు టికెట్, సో ఎట్లా? నవీన్ యాదవ్ గారు మా ఉన్నాడు మధ్యలో పిల్లగాడు, ఇక్కడ మొత్తం లోకల్ ఆయనకు తెలుసు ఏమేమైంది, రోడ్ల సంగతి ఎట్లా ఉన్నది, ఎవరు లీడర్ వచ్చి ఏం చేసింది అంతా ఆయనకు మంచిగా గుర్తున్నదని ఆయనకే ఇది చేసి మేము కాంగ్రెస్ కూడా మేము ప్రేమిస్తాము. ఆయన కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందుకు ఆయనకే గెలిపియాలని, మాకు ఇప్పుడు మా మధ్యలో ఇచ్చిన పిల్లగాడికి గెలిపియాలని మా మొత్తం ఏరియా మొత్తం అదే మా కోరిక. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడి వరకు అందుతా ఉన్నాయి మీకు? అంటే ఇది మన టోటల్ కాంగ్రెస్ కి ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఇంతకు ముందు చేసిన పార్టీలకి మొత్తము టోటల్ ఇక్కడ తెలంగాణకి అప్పులు పెట్టిపోతే ఒక పెద్ద మంచి వచ్చినాక ఆ అప్పులు తీరవాలా, మాట వచ్చింది అది తీరవాలా. కనీసం మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏముంటుంది అంటే మన ఇంటికి పిల్లలకి పని ఎట్లా ఉన్నది, ఎట్లా జరగాలి, ఏం తినాలి, ఎట్లా పోవాలి ముంగల్కి, అది చేసుకుంటా పోతే ముంగల్ పనులు అవుతాయి. ఇప్పుడు మనం వెనుక మొత్తం అప్పు పెట్టి ముంగల ఆయన ఇచ్చిండు అట్లా పని మనం అడ్వర్టైజింగ్ చేస్తే కాదు కదా. ఒక మనిషికి జుమేదారి వచ్చినాక ఆయన నిభాయించాలంటే ఆయనకు వెనుక పని ఇది చేసి ఆ అప్పులు తెరిచి ముంగల పోతే ఆయనకు ఛాన్స్ ఇస్తే ఇది ఇస్తాడు. 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చి కేసీఆర్ గారు ఏం చేశారు చెప్పండి? ఏమైనా చేశారంటే చెప్పండి. సోనియా గాంధీ ఆయనకు తెలంగాణ ఇచ్చింది, ఆంధ్ర డెవలప్మెంట్, ఇప్పుడు కూడా ఆంధ్ర డెవలప్మెంట్. ఆయన ఆంధ్రాకి వెళ్ళి సగం పైసలు తెచ్చి ఏమన్నా తెలంగాణ పిల్లలకి ఉద్యోగాలు అవి ఇవి ఇచ్చారా? బిచ్చగాళ్ళు లెక్క అది వజీఫా ఇస్తారు, ఇది వజీఫా. మాకు బిచ్చగాళ్ళు వద్దు, మాకు పని కావాలి, పని ముఖ్యం. మా పిల్లలకి చదివించినాము, వాళ్ళకు కులాలు కావాలి. ఎట్లా మంచి ఏం పని చేస్తాడు? డ్రైవర్ ఉంటే డ్రైవర్ పని కావాలి, ఆయన రైటింగ్ ఉంటే రైటింగ్ ఇవ్వాలి, కంప్యూటర్ పని ఉంటే కంప్యూటర్ ఇవ్వాలి, ఆటో డ్రైవర్ ఉంటే ఆటో డ్రైవర్ ఇవ్వాలి, బస్ డ్రైవర్ ఉంటే బస్ డ్రైవర్ ఇవ్వాలి. అట్లా ఉద్యోగాలు ఇవ్వాలి గవర్నమెంట్ అన్నాక. వాళ్ళ గవర్నమెంట్ లో ఇవ్వలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఆడిచ్చారు ఉద్యోగాలు. ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 కూడా చదివిన ఉన్నారు. 2కి నాకు కొడుకులకి ఏం పని లేదు, ప్రైవేట్ జాబ్ లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు. ఏం చేయాలి ఇప్పుడు? 2000 రూపాయలు జీతం తీసుకుని మా పిల్లల ముంగల మేము బిచ్చగాళ్ళు లెక్క అయిపోవాలా? 2000 రూపాయలు నీకు వజీఫా వస్తుంది తిను అంటే 2000 తినవచ్చా? నేను తినలేను కదా. అదే ఆడ పని చేస్తే గుద్ద మీద తని నేను తీసుకోవచ్చు. అరే నీకు పని నేను చదివించినారా, నీకు పని వచ్చింది కదా, వాళ్ళకి వెళ్ళి జీతంలోకి వెళ్ళి నాకు ఏమండి నా పైసలు నేనే అడిగి తినవచ్చు కదా. నేను ఎందుకు బిచ్చగాళ్ళు లెక్క? 50,000 ఓట్లతోని 100% నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఇది మాట సయ్యద్ మొహమ్మద్ అని మాట చెప్తున్నా నేను. ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ లో 100% గ్యారంటీగా చెప్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.